అందరికీ నమస్కారం. వైసీపీ ఫైర్ బ్రాండ్ వంగా గీత గారు. వంగా గీత గారు తన రాజకీయంలో కూడా ఒకసారి రాజ్యసభకు, ఒకసారి లోక్సభకు కూడా రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా లోక్సభకు వైసీపీ నుంచి కూడా ఆమె 2019 ఎన్నికల్లో కాకినాడలో కూడా ఎంపీగా గెలవటం. అదేవిధంగా గతంలో పీఆర్పీ తరఫున కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2024 ఎన్నికల్లో కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఢీకునేందుకు కూడా ఆమె పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం జరిగింది. సో 2024 తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంని ప్రజలు ఆశీర్వదించారు. వంగా గీత ఇక్కడ ఓటమి చవిచూడటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఠాపురంలో ఆమె పీఆర్పీ తరఫున పనిచేసిన టైంలో కూడా ఆమెకు కొంత చిరంజీవి ఫ్యామిలీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కాపు కుటుంబం నుంచి వచ్చినటువంటి వంగా గీతకు కూడా అటువైపు నుంచి జనసేన పార్టీ నుంచి కూడా కొంత సానుకూల సంకేతాలు వస్తున్నాయని కూడా మనకి పిఠాపురం కాన్స్టిట్యున్సీ అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది జనసేన పార్టీలో ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వంగా గీత వర్గంతో మాట్లాడినట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వచ్చినా అందరూ జనసేన ఆవిర్భావ సదస్సులో సంచలన నిర్ణయం తీసుకుంటారు వంగా గీత గారు అని భావించిన వేళ ఆమె యూటర్న్ రాజకీయాలు తీసుకొని వైసీపీలోనే కొనసాగటం, అదేవిధంగా పిఠాపురంలో జరిగేటువంటి ఆవిర్భావ సదస్సు మీద కూడా ఆమె కొన్ని విమర్శలు చేయటం, అదే టైంలో ఫీజు పోరుబాటులో కూడా యాక్టివ్గా పాల్గొని ఆమె తన ప్రత్యేకతను కూడా వైసీపీలో చాటుకోవటం జరిగింది. ఇప్పుడున్న యాక్టివ్ పాలిటిక్స్లో కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఆమె వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న వేళ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వంగా గీత గారు అని కూడా కొంత రాజకీయంగా కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కూడా చర్చ నడుస్తుంది. వైసీపీలో వంగా గీత గారికి కూడా మంచి ప్రయారిటీ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓ అడుగు ముందుకేసాడని కూడా తెలియజేసుకోవచ్చు. మరి వైసీపీలో ఇంత ప్రయారిటీ ఉన్న వేళ ఆమె పార్టీ మారే నిర్ణయం తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని కాదని అవతల ఉన్నటువంటి జనసేన పార్టీలో చేరితే ఆల్రెడీ పెండెందొర బాబు గారు జనసేన పార్టీలో చేరటం జరిగింది. అక్కడ ఆయనకు త్వరలో కీలక బాధ్యతలు ఇస్తారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరూ జోరుగా చర్చిస్తున్న వేళ మరి మరోవైపు పిఠాపురం వర్మ మరి కూటమి ప్రభుత్వంతో కయ్యానికి కాలుదూతూ తన వర్గం చేసుకుంటూ జనాల్లోకి వెళుతూ మరోవైపు ఆయన సవాళ్లు విసురుతున్న వేళ కూడా ఈమె కనుక జనసేన పార్టీలోకి వెళితే రాబోయే రోజుల్లో ఆమె పొలిటికల్ కెరీర్ ఎలా ఉంటుంది? మరి పెండెం దొరబాబును కాదని మరి పిఠాపురంలో వంగా గీతకు పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు ఇస్తారా? లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు కనుక వైసీపీలోనే కొనసాగితే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది, ఆమెకంటూ రాజకీయంగా కూడా ఎదుగుదల ఉంటుంది అని కొంతమంది ఆలోచిస్తున్నారా? లేకపోతే పిఠాపురంలోనే జనసేనలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఆమె చక్కబెడితే రాబోయే రోజుల్లో ఆమెకు కీలక పదవి వచ్చే అవకాశం ఉందా అనేది కూడా వంగా గీత పొలిటికల్ కెరియర్లో కూడా ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఆశ్చర్యకరంగా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో పొలిటికల్గా కూడా ఆమె ఎదుగుదలకు ఏ పార్టీ ముఖ్యం అనేది కూడా ఆమె అంతర్మదనంలో చర్చించుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ టచ్లోకి వచ్చినా కూడా వైసీపీని కాదని జనసేనలోకి వెళ్తుందా లేదా అనేది కూడా మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుందని కూడా తెలియజేసుకోవచ్చు.